చనిపోయిన వారికి పెన్షన్ ఆసరాలో భారీ అక్రమాలు లబ్ధిదారులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఫోరెన్సిక్ ఆడిట్ కు సిద్ధమైన సర్కారు అంటూ చూస్తాం. సో ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తే ఇందులో చాలా విషయాలు కూడా బయటపడతాయి. సో ఆసరా పెన్షన్ స్కీమ్ పథకంలో భాగంగా భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించినట్లు తెలిసింది. 2-3 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తులు పలు ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ సైతం పెన్షన్లు తీసుకుంటున్నారని ఆధారాలు లభించినట్టు సమాచారం. దీంతో ఆసరాలో నిజమైన లబ్ధిదారులు ఎంతమంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికోసం అన్ని జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ జరిపిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో పెద్ద ఎత్తున ఫిర్యాదులట. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు నాటి ప్రభుత్వం రాజకీయ ప్రజల కోసం లోకల్ లీడర్ల సిఫారసుల మేరకు పెన్షన్లు మంజూరు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో వచ్చిన అప్లికేషన్లకు స్క్రూటినీ చేయకుండా అనర్హులకు ఇస్తున్నామా లేదా అని క్రాస్ చెక్ చేయకుండా మంజూరు చేసినట్లు చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారులకు వచ్చాక లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని, చనిపోయిన వ్యక్తులకు సైతం పెన్షన్ ఇస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం అర్బన్ ఏరియాలో ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలంటూ సెర్చ్ అధికారులను ఆదేశించింది. అందుకోసం కొన్ని ప్రత్యేక టీమ్స్ ను ఎంపిక చేసిన పట్టణాలు నగరాలకు పంపింది. తమ వద్ద ఉన్న లబ్ధిదారుల అడ్రస్ లో వెతుకుంటూ వెళ్ళిన టీమ్స్ కు ఆశ్చర్యం కలిగించిన విషయం తెలుస్తా ఉంది. సో చనిపోయిన వారికి పెన్షన్, అదేవిధంగా వివిధ రకాల ఉద్యోగాలు చేస్తున్న వాటికి పెన్షన్ ఇస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. అర్బన్ ఏరియాలో అక్రమాలు అధికమట. పెన్షన్ స్కీమ్ అమల్లో అర్బన్ ఏరియాలోనే పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. స్కీమ్ అమలు నుంచి పట్టణ నగరాల్లో లబ్ధిదారులు ఫిజికల్ అటెండెన్స్ తీసుకోవడం లేదు. తమ వద్ద ఉన్న జాబితా మేరకు లబ్ధిదారుల అకౌంట్స్ లో డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు ఏ విధంగా ఉంటారు, ఎక్కడ ఉంటారు అనే విషయం తెలియట్లేదు. ఒకరికే 2 పెన్షన్లు కూడా వస్తున్నాయట. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెన్షన్ లబ్ధిదారుల జాబితాను పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు రావడంతో జిహెచ్ఎంసీ లో పనిచేస్తున్న స్టాఫ్ డీటెయిల్స్ ను 360 డిగ్రీస్ అనే ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వడపోశారు. దీంతో 3,500 మంది ఉద్యోగులు ప్రతి నెల ఆసరా పెన్షన్ తీసుకున్నట్లు గుర్తించారు. అందులో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇంకా 2,000 మంది మహిళలు వీడియో పెన్షన్ తీసుకున్నట్టు తెలిసింది. ఉద్యోగం చేసే భర్త చనిపోయిన తర్వాత భార్యలకు ప్రభుత్వం అందించే పెన్షన్ తీసుకుంటూనే కొందరు మహిళలు ఆసరా సంబంధించిన వీడియో ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా తీసుకున్నట్లు సమాచారం అట. మరి ఇన్ని పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతుంటే ఫోరెన్సిక్ ఆడిట్ చేసి దీన్ని సెట్ చేస్తే అయిపోతుంది.